చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా సార్. సో నమ్మి నన్ను ఇంత ఎంకరేజ్ చేసింది. తర్వాత జగన్ అంత నేను ప్రేమగా అన్నాన్ని పిలుచుకుంటాం, ఇంకా మేము అన్నదమ్ముల లెక్కనే. సో అంటే సార్ నాకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు, ఇక్కడ పని కూడా చేయలేదు అసిస్టెంట్గా. కథ చెప్పగానే నచ్చి అసలు ఇంకా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఏం మాట్లాడకుండా అసలు నేను ఇంకా ఎంతో అంటే ముందు బాగానే ఉంటుంది, ప్రొడక్షన్ స్టార్ట్ కాకముందు అందరు ప్రొడ్యూసర్ డైరెక్టర్ లాగే ఉంటుంది అంతే అనుకున్నా. బట్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అంటే నాకు సొంత అన్నలాగా నాకు చాలా సపోర్ట్ చేస్తూ, అంటే ఆయన అంటే పైసలతో సినిమా తీస్తున్నాడు అనే దానికంటే ప్రేమతో చేస్తుండు. అది ఆ ప్రేమ వల్లే నాకు ఇంత ఎంకరేజ్మెంట్, ఇంత ఎనర్జీ. మీరు వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు త్వరలో ఒక క్రేజీ ఫిలిం మేము చూపించబోతున్నాం. సార్ నరేష్ సార్, ఫస్ట్ నరేష్ క్రేజీ సార్కి వాళ్ళ నేను నా ఫోన్ చేసి చెప్పగానే మేనేజ్మెంట్ వాళ్ళ మేనేజర్ పిలిచి సార్కి 1 hour నరేషన్ ఇవ్వండి అన్నారు. వెళ్ళి కూర్చున్నా. కూర్చోగానే అంటే ఫస్ట్ టైం అసలు ఎవరికి నరేషన్ ఇవ్వలేదు సార్, ఎవరికి. సైలెంట్ అన్నా. సో ఇది ఫన్నీ ఇన్సిడెంట్ సార్. సో వెళ్ళి చాలా చాలా నర్వస్ నేను. ఇది ఒకటి. సో వెళ్ళి చాలా నర్వస్తో వెళ్ళి కూర్చున్నా. సార్ అట్లా వాకింగ్ చేస్తూ ఫుల్ జోష్లో వచ్చినాయి. సార్ నుంచి షాక్ అయినా, ఫుల్ ఎనర్జీతో వచ్చిండు. కథ చెప్పాలి అనగానే ఇంకా నేను ప్రిపేర్ అవుతున్నా. సార్ గన్ను తీసి టేబుల్ మీద పెట్టింది. అయితే మామూలు సార్కి కథ నచ్చకపోతే షూట్ చేస్తాడు కానీ చాలా టెన్షన్ తోని అమ్మ కథ బాగా చెప్పాలి అంటే గన్నుని రియల్ గా చూడడం కూడా ఫస్ట్ టైం. సార్కి నచ్చకపోతే షూట్ చేస్తాను భయంతో ఇంకా సార్ కూడా ఏం చేసిండే ఇక్కడ వద్దు లోపలికి వెళ్ళి చెప్తామని లోపల తీసుకెళ్ళిండు. ఇంకా టెన్షన్ బయట ఉన్న సీసీ కెమెరా సార్ ఆలోచిస్తాడు కానీ ఇప్పుడు ఏం లేదు వాము అని కూర్చున్నా. సో 1 hour అని స్టార్ట్ లైట్ 2 hours బయట నుంచి సార్కి డాక్టర్ అపాయింట్మెంట్లు, బయట స్టాఫ్ అందరూ సార్ గురించి చూస్తుంటే సార్ వాకి టాక్ ఉంటుంది చెప్పేసిండు. ఇంకా ఏ డిస్టర్బ్ చేయదు, ఏ అపాయింట్మెంట్లు ఏదని. 1 hour తర్వాత 2 hours అయింది. సార్ వింటుండు. 3 hours అయింది. 3.5 hours నరేష్ చేసిన. సార్ ఒక్క నిమిషం కూడా అటు కాకుండా 3.5 hours కదలకుండా కూర్చొని కథ విన్నారు. అదే ఇంకా ఫస్ట్ ఎంకరేజ్మెంట్. ఇంకా సార్ చెప్పిన మాటలు అవన్నీ మళ్ళీ పంచుకుంటాను మీతో. బట్ సార్ మీరు ఈ రోల్ చేయడము నా అదృష్టము. అంటే లాస్ట్ అంటే నరేష్ సార్ గారి నట విశ్వరూపం ఈ సినిమాలో చూడబోతారు. థ్యాంక్ యూ. 1 minute ఉంది. జనరల్గా ఎందుకు ఆ గన్ మ్యాటర్ వచ్చింది అది ఎక్కడ బయట నుంచి వచ్చి ఉంటాను ఉంటాయి కానీ ఒక్కసారి గన్ను పట్టుకున్నందుకు 60 రోజులు తుపాకీలాగా మైకు పట్టుకుని మమ్మల్ని ఎంత భయపెట్టారు మామూలుగా అతని కావాలి చేసి. సో గన్ను కన్నా పెన్ను గొప్పది, పెన్ను కన్నా మైకు గొప్పది. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. ఒక మంచి సినిమా ఒక యువ నిర్మాత, యువ దర్శకులు తీయాలనుకుంటున్నారు. మీరు దాంట్లో చేయాలి అని ఫస్ట్ నాకు వచ్చిన న్యూస్ వేణుగళ్ళ ద్వారా వచ్చింది. సో ఐ షుడ్ థ్యాంక్ యూ ఫస్ట్, ఎందుకని తర్వాత చెప్తాను. రెండోది నాకు పరిచయం అయింది బద్రి మా దర్శకుడు. తర్వాత వీటన్ని చాలా మాట్లాడేది స్టేజ్ మీద.
గంట నేరేషన్ 3.5 గంటలు అయింది. అప్పుడే అనుకున్నా ఇది హిట్ అన్నా, సామాజిక వర్గంలో హిట్ అన్నా, కే ర్యాప్ హిట్ అన్నా. మళ్ళీ నేను చెప్తున్నది గోయింగ్ టు హ్యావ్ నాట్ ఓన్లీ ఎ హిట్, ద మెమరబుల్ ఫిల్మ్ ఇన్ ద తెలుగు సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలంగాణ, ఆంధ్ర అండ్ రాయలసీమ అండ్ వరల్డ్ వైడ్. దెన్ కేమ్ జగన్. నిజంగాండి ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెమరీస్లో కొన్ని సినిమాలు ఉంటాయి. ఈ సినిమా అది మేకింగ్ ఆఫ్ ఇట్, దాంట్లో ప్రధాన భాగం జగన్. నేను మిగతాది సినిమా దీంట్లో మాట్లాడుతాను. ప్రొడ్యూసర్ అంటే తండ్రి కింద చూస్తామండి, డైరెక్టర్ తల్లి. నిజంగా ద వే టుక్ కేర్ ఆఫ్ అస్, యువర్ అకామిడేషన్, ఫుడ్, పర్సనల్ కేర్, ప్రొడక్షన్ వాల్యూస్, ప్రతిదీ అండి. నిజంగా ఐఎమ్ బ్లెస్డ్. ఐ థ్యాంక్ వేణు గారు, జగన్ గారు, బద్రి గారు టు చూస్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్. అది ఇప్పుడు చాలా మాట్లాడుతుంది, ఐ డోంట్ టేక్ టూ మచ్ ఆఫ్ టైం, బట్ ఐఎమ్ బ్లెస్డ్. ఒక మంచి మనిషి ద్వారా ఇంత మంచి మనుషులు కలుస్తారు, ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ గోరెటి వెంకన్న గారు, ఆయన కూడా కలిసి big thrill and we are going to have a rocking film, a memorable film, one more memorable film in Telugu, aesthetic commercial values. So we are going to hit it. That is for the film. జగన్ గారండి నిజంగా లక్ష్మీ పుత్రులు, సరస్వతి పుత్రులు ఉంటారు ఈయన రెండు. లక్ష్మీ ఇద్దరు మాటలైన లక్ష్మీ సరస్వతి. ఎందుకంటే మంచి మనసు, మంచి మైండ్ అండి. లెఫ్ట్ అండ్ రైట్ వర్క్స్ వెల్. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మైండ్ ఇస్ క్రియేటివ్, రైట్ సైడ్ ఇస్ అడ్మినిస్ట్రేషన్. బోత్ వర్క్ వెల్. అండ్ ఫాలో అవుతూ వస్తున్నాను. ఫస్ట్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ అండి. ఐ వాజ్ అన్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ, మూడ్ ఇండిగో అడ్వర్టైజింగ్ ఐ వాజ్ చైర్మన్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ 90s. బిహెచ్ఎల్ నుంచి నడేకొంటుంది. కట్ త్రోట్ బిజినెస్ అండి. 5 ఏళ్ళు నిలబడ్డ కష్టం. ఐఎన్ఎస్ అక్రిడిటెడ్ నాది. ఎస్, సరే అది పక్కన పెట్టండి. 25 years సెలబ్రేషన్ ఇక్కడ ఇంత అందంగా ఆయన సంస్థ సెలబ్రేట్ చేసుకోవడం అనేది జగన్ ఫెదర్ ఇన్ ద క్యాప్, ఇట్స్ క్రౌన్ అండి. హార్టీ కంగ్రాచులేషన్. సరే, రెండోది ఇవాళ ఫిల్మ్ అండి. మంచి టీమ్ని సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. When I met Ramojiravuru and asked him, what is your success? He said, build people. You got fantastic people around. Akkade is our success. So teamwork. I'm very proud to be, honored to be a part of this unit. My blessing as an actor, 53rd year. Wow! Wow! Coming in January. Because all these young people took me forward and made me younger. Mentally I am 40, physically I am 30. So I celebrate with all this. Anyway, so much for all this. Anthandi, we are going to have many more celebrations for this film. We are all one team. We are going to rock it. We are going to hit the bullseye of this film. Crazy Kalyanam. From Jagan, from Badri garu, Venu garu, all the team, ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్. వస్తున్నా దానికి వస్తున్నా, లాస్ట్ టాపిక్ అదే. సో ఇది లాస్ట్ టాపిక్, అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మోస్ట్ ఇంపార్టెంట్ గోరెటి వెంకన్న గారు. నిజంగా ఇందాక ఆయన కాదాలు చూస్తున్నాడు, నేను పక్కన కలవలేదు. నాకు కవులన్నా, కవిత్వాలన్నా, కళలన్నా పిచ్చండి. రాయలసీమలో కళాకారుల ఐక్యవేదిక 16 మందితో స్థాపించి 11,000 మంది రిజిస్టర్డ్ సభ్యులు చేశారు. 2,600 మందికి ఇళ్ళు స్థలాలు ఇప్పించారు గవర్నమెంట్ ద్వారా. పిల్లల్ని చదివిస్తున్నారు. దే ఆర్ ఆల్ గ్రోయింగ్ అప్. ఇంకా జరుగుతున్నాయి, రెగ్యులర్ కార్యక్రమం జరుగుతున్నాయి. కానీ అండి, ఎందుకు చెప్తున్నానంటే నేను గద్దర్ గారిని చాలా కలిసాను, పెద్ద ఫ్యాన్. ఐడియాలజీస్ మైట్ బి డిఫరెంట్, దాని గురించి నేను మాట్లాడను. కవిత్వానికి, కళలకి ఐడియాస్ ఉన్నాయండి.
గోరెడ్డి వెంకన్న గారు నిజంగా మరొక్కసారి చూసుకుంటూ సండి వాళ్ళని చూడటం పాట వినడం అనేది అదృష్టం కూడా తీసుకోవాలి. ఈజ్ ది చీఫ్ గెస్ట్ ఆఫ్ ది డే. నిజంగా అండి, ఫైనలీ నిజంగా అదృష్టం ఇవాళ. అండ్ నేను ఎప్పుడో ఒక పెగ్గ ముట్టుకున్న ఒక ప్రపోజల్ తీసుకొస్తాను. ఇప్పుడు ఐ డోంట్ వేస్ట్ మై లిక్కర్, సో ఎనీబడి లిక్కర్ ఫర్ దట్ మ్యాటర్. ఒకటి వేణుడిల్ల గారికి, గోరెడ్డి వెంకన్న గారికి, జగన్ గారికి అందరూ చెప్తానండి, కళాకారుల ఎక్కువ వేదిక 17 ఏళ్ళు అయిందండి. ఇప్పటికీ 40 మండలాల్లో పనిచేసాం. రాయలసీమ వాడు అక్కడ కంటిన్యూ చేసాం. ఫోక్ సాంగ్స్ అనేది కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని తరాలు రాస్తూ వస్తున్నారండి. బహుశా ఇంకొక తరం తర్వాత ఉండవు అంటే ఉంటాయి, రాసేవాడు ఉంటాయి, కానీ ఎంతమంది గుర్తుంటాయి. వేణుగారు మై డ్రీమ్ అండి. ఈ ఫోక్ సాంగ్స్ ఆఫ్ తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర, అందరూ తెలుగు 3 చాప్టర్స్గా 3 ప్రాంతాల్లో సభలు పెట్టి ఆహ్వానించి ఈ ఫోక్ సాంగ్స్ అన్ని పాడించి ప్రైజెస్ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఇచ్చి దీన్ని ఒక పుస్తకం చేసి రిలీజ్ చేస్తే నా జన్మ ధన్యవాదాలు. 3 ప్రాంతాలు తెలుగు. ఇది నేను రెడీ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, దానికి సమయం ఇవ్వడానికి, ఖర్చు పెట్టడానికి. ఈ ఆలోచన మీ అందరూ యాక్సెప్ట్ చేస్తే దీన్ని రేపే ముందుకు తీసుకెళ్ళి 3 ప్రాంతాల్లో డిజైన్ చేద్దాం. 3 నెలలు కానివ్వండి. రాయలసీమలో పొగాకు మీద ఒక ఆమె రాసిందండి పాట. అసలు నా లైఫ్లో కళ్ళలో నీళ్ళు వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఆఖరి ఈ కళలు నిజమే. కళాకారుల ఐక్య వేదిక అంతరించిపోతున్న కళలు, డైయింగ్ ఆర్ట్స్, దాని మీద ప్రారంభించామండి. ఇవాళ 11,000 మంది సభ్యులు ఉన్నారు. ఉరుములు, కొమ్ములు, ఇరుసులు ఇలాంటివన్నీ కూడా మేము పోషిస్తామండి, సపోర్ట్ చేస్తాం. కాబట్టి ఇవాళ ప్రపోజల్ మీరు ఓకే అంటే ఐఎమ్ రెడీ టు స్పెండ్ మనీ, టైమ్ అండ్ దిస్ థింగ్. ఎందుకు సపోర్ట్ ఉంటే ఇది ఒక మూమెంట్గా తీసుకెళ్ళి 1 సంవత్సరం లోపల ఈ 3 ప్రాంతాలు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ఫోక్ సాంగ్స్ అన్నీ కూడా చేద్దామండి. ఐఎమ్ రెడీ ఫర్ దిస్. నేను నన్ను ఆదరిస్తాను. లెట్ us take it forward. Let us celebrate Jagan's birthday, a wonderful occasion with such great people and good friends. And let's go forward, take the legacy, take a lovely film forward and the legacy. Thank you very much. That's all I could say. I'm speaking from my heart. Thank you so much. Love you all. Jai Hind. ఇలాంటి పుట్టినరోజు మంచి ఇంకా చాలా బాగా జరుపుకోవాలి సార్. ఫస్ట్ నాకు ఒక 15 years బ్యాక్ అన్నని పరిచయం చేసింది తీసుకొచ్చి ఇట్లా బాగా రాస్తున్నాను, అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం చేసింది. తర్వాత కంటిన్యూ అవుతుంది రిలేషన్. యారో 25 years, మీది కూడా 25 years ప్లస్ 20. ప్రతి మనిషి జీవితంలో 2 ముఖ్యమైన రోజులు ఉంటాయంట. ఒకటి పుట్టినరోజు, 2 ఎందుకు పుట్టామో తెలుసుకునే రోజు. అంతకుముందు నీవు నీ డేట్ నేను అడగను, ఇయర్ అది నువ్వు పుట్టినరోజు, అది ఇంపార్టెంట్. తర్వాత 25 years బ్యాక్ యారో పెట్టిన రోజు అడ్వర్టైజ్మెంట్, అంటే కళల కోసం, ఆర్ట్కి, నా జీవితము కళలకి అంకితం కావాలని మీరు నిర్ణయించుకొని మీరు ఈ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ పెట్టిన రోజు, అది మీ యొక్క లైఫ్ సార్థకమైన రోజు. దాన్ని ఇప్పుడు క్రేజీ కళ్యాణం అనే సినిమా ద్వారా అది ఇంకా విస్తరిస్తుంది, ఇంకా ఫార్వర్డ్ అవుతుంది. మీరు ఫస్ట్ అన్న మనం కలిసి సినిమా చేద్దాం అని అనుకున్నప్పుడు బద్రితోని 2-3 కథలు చెప్పించినప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది చెప్పేసి మీతో కూడా మంచి కథ. సరే, నాకు ఫస్ట్ అందరికైనా ముందు నన్ను యాక్టర్గా నమ్మింది జగన్ సరే. సో ఐ ఫర్ఎవర్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ దట్ థింగ్. అండ్ రాజు శ్యామ్బాయ్ కన్నా ముందే ఈ క్రేజీ కళ్యాణంలో కూడా నన్ను ఒక పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ బద్రి అన్న అండ్ వేణు అన్న.
జగన్మోహన్ రెడ్డి గారిని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇట్ వాస్ గ్రేట్. ఒక యాక్టర్కి చాలా ఇష్టమైనది ఏంటంటే మంచి యాక్టర్స్తో పర్ఫామ్ చేయాలని. సో వెరీ గ్లాడ్ నేను నరేష్ సార్తో స్క్రీన్ షేర్ చేసుకున్నా, తరుణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకున్నా. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అనుపమాతో కూడా చేసుకున్నా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ అదర్ యాక్టర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మధ్యాహ్నం మన హిట్ అంటే నా 2 సినిమాలు వరుసగా హిట్ అయినాయి కాబట్టి ఇది 3rd సినిమా కూడా క్రేజీ హిట్ స్ట్రీక్ వెళ్ళాలని కోరుకుంటున్నా. హ్యాట్రిక్ లెట్స్ మేక్ ఇట్. థ్యాంక్ యూ సార్. Nice. ఇరువుర మొక్క పోలికను జగన్ ఆరోగ్యం, జగన్ యవనం చూసి మాకందరికి కొంచెం ప్రేమతో ఎంత యవనస్తుడు, నిత్య యవనుడు, చాలా సౌహృదుడు. ఏలే ఎన్నెల్లో పిల్లలు, ఎన్నెలనే అద్భుతంగా ఉంటుంది. చీకటేసిన సిక్కుముడులను విప్పుకొని వెలుగు వంపిన పూల దుప్పటి కప్పుకొని కొనకొండల మీద మునివేళ్లను మోపి నింగి నుంచి జారి నేలపైకి వాలి నోరారన వెన్నెల ఎట్లుంటుందో ఆ ఎన్నెల ఏలే ఎన్నెల్లో పిల్లలు ఏలే ఎత్తు ఎత్తు ఒక్కెర గట్టు నుంచి వంపుల దుంకుతారు, మెత్తని ఇసుక కుప్పల మీద గంతులేస్తారు, సిట్టి చేతులతోని పిట్ట ఊళ్ళను గడుతారు. ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా, ఒక్కటే జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతారమ్మా. వెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టేనమ్మా, అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మలు వంగేనమ్మా. దళవు ముద్దుకుమ్మ గుండె గీసుకున్నది నీ బొమ్మ, మల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ. నువ్వంటే చచ్చేత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా, మంట దాకా అడుగుల్లో అడుగైతారమ్మా. కేరాటాల తోటి పోటీ పడుతుండ్రో, ఎగిరే కొంగల బారును చూసి పరుగులు పెడుతుండ్రో, గుణగుణ నడకాలో పిల్లలు గునుగు పూదంట్లో, బల్రా మంద ఎంట పిల్లలు బారు గట్టిండ్రో, ఒండు బురద తోకలు జిలికి ఒంటికి వట్టిందో, దున్నా పోతుల నిక్కి పున సిర్రున దరిసిండ్రో, అవి దుబ్బాలల్లా ఉరుకుతుంటే కేకలు పెడుతుండ్రో, పాడి పశుల తోడుగుండి ఆడుకుంటుండ్రో. ఇంకా ఎన్ని డూలు వచ్చినాయి ఎన్ని ఆడ చూసినాం మనం రాసినాము. పిల్లలు అంటారు పాడి పశువులు తోడు గుండి ఆడుకుంటుండ్రు. దాని కొత్త కవిత్వం భాష ఎందుకు వస్తుంది, జీవితం కదా. కాయగూరల తట్ట, ఆకుకూరల కట్ట, తమలపాకుల పుట్ట, తంబాకు పొడి మట్ట, మిరపకాయల గాటి పుట్టి, చేపల చోటు, అల్ల వెల్లిపాయ, ఉప్పు, అగ్గువ రేటు అన్నీ ఆడున్నవే. కాయగూర తట్టున్నదే, పాడి పసుల తోడు గుండి ఆడుకుంటుండ్రో, చెట్ల నీడల కింద చేరి సేదా తీరిండ్రో, పాట వాడేటి పిల్లకు నీరు గొల్లను వెంబాడించి బుడుగున మునిగిండ్రో, నీటిల చమ్మి ఊసలతోని ఆటలాడిండ్రో, మేట ఇసుక తవ్వి నీటి సెలిమాదీసిండ్రో, గులకారాళ్లను గుంపుగా వేసి గుడినే గట్టిండ్రో, నత్తా గుళ్ళాలెంట పిల్లలు నడిసిపోతుండ్రో,
కొత్త గవ్వాలేరుకొని శంకులిదుండ్రు ఆ శంకు విజయం వలె క్రేజీ కళ్యాణాల చిత్రం శంకు విజయ శంకు పూరించాలా. మీరెంత అద్భుతం ఈ రాత్రి వేళ, ఎంత అద్భుతం. నేను మళ్ళీ తర్వాత పాడతా, శాత కాదు కానీ అనంత కాంతి పుంజమును తొలరించి నింగిరేడు నిరంతరంబు వెలుగు పూలు నీలకు వెదజల్లువాడు సిగల తీరు చుట్టూ భూమిని పగలు రాత్రి తిప్పేవాడు లేడి పరుగులతో వేడి గుర్రమును ఆడించేవాడు అతను మండె కొలిమి సాగరముతోన చెలిమి ఆ నింగి సాగరాల మధ్య బంధము జలచక్రమై కాల ప్రవాహం సాగుతున్నప్పుడు చిరునవ్వు వర్ణమై సాంద్రత గంధమై పున్నాగ దర్శన గన్నేరు పుంజలై ఆకుపచ్చని లేత వగర వాసన పూతకు పురుగు కాతలు గురుబెందులు పోతలు పరిమళ మొగ్గలు పల్లె బుక్కలు సుక్కలు పూసిన మొగలి పాదలోని రెక్కల ప్రపంచంలో ప్రాకృతిక జగత్తు వీసే గాలి మోసే నేల పొంగే గంగ పొద్దు నింగి 5 రూపమైన ఈ గూడి దీపం కాలంలో కొత్త రూపం ఎదుర్కొని వసంతాగమనానికి శిశిరంలో ఏమంత అద్భుతం, ఏమంత ఉనగురిసే మంచుతో జతగూడి వెలుగు పాలను వెలుగు నేలపై నింపుతున్నప్పుడు చల్లని మంచు అయిపోయింది. మంచు కొప్పెర కొసరు సినుకుల కొంటె తాళం. ఇప్పుడు మంచు చిన్నగా కొసరు సినుకుల కొంటె తాళం నసుగులో భూపాల రాగం హేమంతం పూస్తున్నప్పుడు శిశిరం దాటి ఈ ఎచ్చని హేమంతంలో శరదృతు దాటి వచ్చిన ఈ హేమంతంలో చల్లని జగన్ వచ్చిండు. జగన్ నా ఫ్రెండు. జగన్తోని సుదీర్ఘమైన ప్రయాణం. ఈ మా వయస్సును కాదు, ఆయన కూడా నా ఏజ్ తక్కువ అనుకోండి మీరు, కానీ కాకపోతే చాలా ఏళ్ళు అట్లే ఉంటాడు. అరే నేను గడ్డం చేయను సబితం. ఇది 25th బర్త్డే అయినది. ప్రతి నిమిషము రాణిలాగా చూసుకుంటా కోట కట్టలేను రాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా మాటితో రాసుకుంటా స్వర్గమంటూ ఉన్నదంటే అది ప్రతిరోజు నీతోనే పంచుకుంటా నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లారు ముందుగా సాదుకుంటా నువ్వు గీతగిస్తే నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నువ్వు గీతగిస్తే నేను దాటనంట కంట నీరు కట్టి రెప్ప దాటకుండా కాటుకై కావాలుంటా రాంబాయి నీ మీద నాకు మనసాయని ఏనాడు నిన్ను వీడిపోని నీ మీద నాకు మనసాయని ఏనాడు నిన్ను వీడిపోని నీడైతని